మరో గజ ఉగ్రవాది లేచిపోయాడు. కర్రగట్టిన ఉగ్రవాదం ఒక ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఐసిస్కి భారీ ఎదురుదెబ్బ. శుక్రవారం రాత్రి అమెరికా నైజీరియా దళాల సంయుక్త ఆపరేషన్లో ఐసిస్ రెండో అత్యున్నత కమాండర్ అబూ బకర్ అల్ మైసుకి హతమయ్యాడు. విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అబూ బకర్ అల్ మైనుకి ఆఫ్రికాలో క్షేమంగా దాక్కోగలను అనుకున్నాడు, కానీ అతడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో మాకు ఎప్పటికప్పుడు తెలియజేసే సమాచార వనరులు ఉన్నాయని అతనికి తెలియదు అని చెప్పుకొచ్చారు. ఈ ఆపరేషన్కి సహకరించేందుకు నైజీరియా సైన్యానికి కృతజ్ఞతలు చెప్పారు. అల్ మైనుకి ఐసిస్లో సెకండ్ ఇన్ కమాండర్గా వ్యవహరిస్తున్నాడు. వాస్తవంగా ఈ మధ్యకాలంలో నైజీరియాలో అనేక మంది పిల్లలతో సహా కిడ్నాపులు చేసి మహిళల్ని కిడ్నాపులు చేసి ఎత్తుకుపోయి మతం మారుస్తా అత్యాచారాలు చేస్తున్నటువంటి దాంట్లో కీలకమైనటువంటి ఐసిస్ ఆడవాళ్ళని బంధించి మరి మతం మారుస్తుంది, లేదంటే కనుక వాళ్ళని సెక్స్ స్లేవ్స్గా మార్చుకునేటటువంటి వ్యవస్థ. ఇది ఆ మధ్యన కేరళ ఫైల్స్ సినిమాలో కూడా ప్రొజెక్ట్ అయినటువంటి కాన్సెప్ట్ని చూస్తే అర్థమవుతుంది.